తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 2581 వార్డులకు గాను 2198 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో 1163 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 622, బీజేపీ 203 వార్డుల్లో విజయం సాధించాయి. ఇతరులు 210 వార్డుల్లో విజయాన్ని సాధించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయాన్ని సాధించగా రెండవ స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ నిలిచాయి. కాంగ్రెస్ కు పలుచోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. కార్పొరేషన్స్ విషయానికి వస్తే అధికార పార్టీ కాంగ్రెస్ 142 డివిజన్లను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 36, బీజేపీ 37, ఇతరులు 56 స్థానాల్లో విజయం సాధించారు. అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. ప్రస్తుతం ఎస్ఈసి కార్యాలయం దగ్గర ఉన్నారు. శేఖర్, చెప్పండి, అప్రాక్స్ గా పూర్తి వివరాలు ఎప్పటికి తెలిసే అవకాశం ఉంది? ఉన్నటువంటి మున్సిపల్ రిజల్ట్ దాదాపుగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మరొక 30 నిమిషాలు గంట లోపే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అధికారికంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేయనుంది. ఇక కార్పొరేషన్లకు సంబంధించి ఎక్కువ డివిజన్లు ఉన్నటువంటి నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ లాంటి దగ్గర కొంత కౌంటింగ్ అన్నది ఆలస్యంగా మందకోడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అది రిజల్ట్ రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మున్సిపల్ విషయంలో 2500కు పైచిలకు దాంట్లో అధికార పార్టీకి 1000 కార్పొరేటర్లు ఎక్కువగా నమోదైతే, డివిజన్లలో కౌన్సిలర్లు ఎక్కువగా విజయం సాధిస్తే బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 500 నుంచి 600 మధ్యలో వార్డులు గెలుచుకున్నాయని చెప్పుకోవచ్చు. బీజేపీ 300 దాకా దరిదాపుల్లో ఉందని మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే అర్థమవుతా ఉంది. ఇక మాక్సిమం ప్రతి జిల్లాలో అట్లాగే ప్రతి మున్సిపల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోటాపోటీగానే హోరాహోరీగానే ఓట్లు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఓటు పర్సంటేజ్ ఓవరాల్ రిజల్ట్ వచ్చిన తర్వాత పర్సంటేజ్ ను తీస్తారు. ఎంత పర్సంటేజ్ అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే వార్డుల విషయానికి వచ్చినట్లయితే కొంత పోటాపోటీగానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిరిసిల్లలో కేటీఆర్ నియోజకవర్గం కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీకే ఆధిక్యత కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే సంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఆధిక్యత కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏవైతే మున్సిపల్ ఉన్నాయో ఆ మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది, మంచి రిజల్ట్ కనిపిస్తుంది అన్నట్లుగానే ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ పార్టీ అనుకున్నటువంటి రేంజ్ లో కాకపోయినప్పటికీ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో కొంత మంచి వార్డులు గెలుచుకుంది అన్నట్లుగానే తెలుస్తా ఉంది ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ చూస్తే. ఇక కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో మరికొంత 2-3 గంటలు సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి పూర్తి స్థాయి రిజల్ట్ రావడానికి. ఎందుకంటే 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 7 కార్పొరేషన్లలో దాదాపు 80% కౌంటింగ్ అంతా పూర్తయింది. కానీ రిజల్ట్ ప్రకటించడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక 2 గంటల లోపు దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా పూర్తి స్థాయి క్లారిటీ. ఓవరాల్ గా సాయంత్రం 6-7 గంటల లోపు మొత్తం రిజల్ట్ అంతా ప్రకటించిన వార్డులకు సంబంధించి అట్లాగే డివిజన్లకు సంబంధించి రిజల్ట్ ప్రకటించి ఓటుకు సంబంధించినటువంటి షేర్ ఎట్లా ఎవరెవరికి ఎంత డివిజన్ అయింది, ఎంత మేరకు ఓట్ షేర్ ఉంది అన్నటువంటి విషయాలను కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కొడంగల్, తాండూర్, వికారాబాద్, పరిగి మున్సిపాలిటీల్లో హస్తం జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తాండూరు, పరిగిలో మెజారిటీ స్థానాలు దక్కించుకుంది అధికార పార్టీ కాంగ్రెస్. వికారాబాద్ లో చైర్పర్సన్ అభ్యర్థిగా స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ కూతురు గెడ్డం అనన్య పేరును ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్. మరింత సమాచారం అందిస్తారు విక్రమ్. అనుశ్రీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. మొదటగా చూసుకుంటే మేడ్చల్ జిల్లాలో కారు జోరు కొనసాగింది. మనం చూసుకోవచ్చు మేడ్చల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఎల్లంపేట, మూడుచింతలపల్లిలో క్లియర్ కట్గా బీఆర్ఎస్ విజయం సాధించింది. చైర్పర్సన్ కావాల్సిన ఎన్నికకు కావాల్సిన స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అలియాబాద్లో మాత్రం కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ 8 వార్డులో గెలవగా బీఆర్ఎస్ 7 వార్డులో గెలిచింది. ఇండిపెండెంట్ అభ్యర్థిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇది మేడ్చల్ జిల్లా పరిస్థితి కాగా, ఇక రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో కారు జోరు కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇబ్రహీంపట్నంలో 26 స్థానాలకు గాను 13 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇకపోతే మిగతా అన్ని మున్సిపాలిటీలో, రంగారెడ్డి జిల్లాలో ఉన్న మిగతా అన్ని మున్సిపాలిటీలో హస్తం హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ళ, షాద్నగర్ ఈ మున్సిపాలిటీలో ప్రధానంగా కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది. మున్సిపాలిటీలో చైర్మన్ పీఠానికి అవసరమైన స్థానాలను కాంగ్రెస్ సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక వికారాబాద్ జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీల్లో కొడంగల్, వికారాబాద్, తాండూర్, పరిగి ఈ 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయానికి అవసరమైన స్థానాలన్నింటిలో కూడా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వికారాబాద్ మున్సిపల్ స్థానానికి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు గడ్డం అనన్య పేరును ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛనమంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక పరిగి, తాండూరులో కూడా బీసీ మహిళగా ఇచ్చారు కాబట్టి చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి ఎవరిని ఎన్నుకుంటారన్నది కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభావం ఖచ్చితంగా కనిపించింది. అదేవిధంగా బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లాలో అత్యధిక ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 33 డివిజన్లను కైవసం చేసుకుంది కమల దళం. ఇక కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 స్థానాల్లో విజయం సాధించాయి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. చెప్పండి. అనుశ్రీ, మొత్తంగా అంటే మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్స్, 13 మున్సిపాలిటీల్లో మన అనూహ్యమైన ఫలితాలను చూశాము. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా ఇప్పుడు బీజేపీ నిలిచింది. అంటే కనీసం ఎవరు ఊహించలేని, కాంగ్రెస్ అందుకోలేనంత స్థాయిలో 33 సీట్లతోని ఇప్పుడు ఆధిక్యంలో కొనసాగుతుంది. మనం చూడవచ్చు కాంగ్రెస్ 12 సీట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ 9కి పరిమితమైంది. ఇండిపెండెన్స్ 6 సీట్లు, అదేవిధంగా ఎంఐఎం కూడా ప్రభావితం చేస్తుందనుకున్న శక్తి కేవలం 3 సీట్లకే పరిమితమైన పరిస్థితి మనకు కరీంనగర్ కార్పొరేషన్ లో కనిపిస్తుంది. అయితే అటు పెద్దపల్లి జిల్లాకు ఒకసారి మనం వెళ్తే కనుక పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. దాదాపు 36 స్థానాలతోనే అతిపెద్ద పార్టీగా, అదేవిధంగా మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి అది ఇప్పుడు అక్కడ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునే సీట్లను సాధించింది. మరొక వైపు అటు మంతెని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో 4 చోట్ల కూడా కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. మరొక విశేషం ఏంటంటే మనము ధర్మపురి, జగిత్యాల జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. 15 సీట్లలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది కొన్ని చోట్ల అని అనుకున్నారు. కానీ అక్కడ 15 సీట్లలో 15 సీట్లను కూడా మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అక్కడ ఎమ్మెల్యేగా మంత్రి అయిన తర్వాత ఒక ఫస్ట్ ఛాలెంజింగ్ గా తీసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో మొత్తంగా క్లీన్ స్వీప్ చేయడం పైన అక్కడ సంబరాలు నెలకొన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మరొక వైపు మనం చూస్తే ఇటు వేములవాడ, అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి చూస్తే కనుక సిరిసిల్లలో మాత్రం మనకు బీఆర్ఎస్ స్పష్టంగా, అంటే బీఆర్ఎస్ కేటీఆర్ తన పట్టును నిలుపుకున్నారు. ఆయన దాదాపు 26 స్థానాలకు పైన గెలుచుకొని మొత్తంగా అక్కడ జయకేతనం ఎగరవేసి గులాబీ జెండాను రెపరెపలాడించారు. మరొక వైపు కొన్ని చోట్ల మనకు హంగు పరిస్థితి ఏర్పడింది. 4 మున్సిపాలిటీలు మనం ప్రధానంగా చెప్పుకోవాలి. జమ్మికుంటతో పాటుగా రాయకల్, అదేవిధంగా కోరుట్ల, మెట్పల్లి ఈ 4 స్థానాల్లో కూడా ఇప్పుడు హంగు పరిస్థితి ఉంది. అయితే ఈ హంగు
పరిస్థితి నెలకొన్న క్రమంలో క్యాంపు రాజకీయాల నడుస్తున్న పరిస్థితుల్లో మొత్తంగా అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ, అదేవిధంగా మొత్తంగా ఆసక్తికరమైన చర్చలు మనకు కనిపిస్తున్నాయి. అయితే కరీంనగర్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధమని చెప్పుకోవాలి. ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు, పెద్ద దిక్కు లేరు అనే ఒక వాదన ఉంది. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి కూడా చాలా మంది తీసుకెళ్లారు. కానీ అయినప్పటికీ చివరి నిమిషంలో దిగి ఇక్కడ ఏదో చక్రం తిప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ప్రచారం కావచ్చు, ముఖ్యంగా తన వ్యూహాలు కావచ్చు, అవన్నీ కూడా ఫలించడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు ధీటుగా అంటే బీజేపీ కరీంనగర్లో పెద్ద ఎత్తున ఇక్కడ తన సత్తాను చాటిందని కూడా చెప్పుకోవచ్చు. అనుశ్రీ.